భువనగిరి పట్టణంలో డ్రగ్స్ కలకలం రేగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ లక్ష్మీ నరసయ్య సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 50 గ్రాముల బ్రౌన్ షుగర్ లభ్యమైంది. పట్టణ ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. ఎస్ఐ గారు లక్ష్మీ నరసయ్య తన యొక్క సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ మనకి హబీబుర్ రెహమాన్ మరియు ఎస్కే ఖదీర్ వీరిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఒక లేబర్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ సమయంలో వెళ్ళి ఆ యొక్క అధిక సంపాదన ఆశతోటి కొంత ఈ బ్రౌన్ షుగర్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చేసి ఇక్కడ ఎవరికైతే నీడిందో వారికి ఇట్లా అమ్మి అధిక సొమ్ము చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మనకి ఈ యొక్క బ్రౌన్ షుగర్ ఈ 2 ప్యాకెట్లు కలిపి ఇది ఒక 25 గ్రాములు ఉంటుంది, ఇది ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం 50 గ్రామ్స్ బ్రౌన్ షుగర్ వీళ్ళ వద్ద మనం ఫిజికల్గా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క బ్రౌన్ షుగర్ వాల్యూ మనకి ఇక్కడ మొత్తం కలిపి 50 గ్రాములు ఉంటుంది. సుమారుగా మార్కెట్లో మనకి చెప్తున్న మా యొక్క గణాంకాల ప్రకారం దీని యొక్క వాల్యూ గ్రాము వచ్చేసి 10,000 రూపాయలు ఉంటుంది. మొత్తం 50 గ్రాముల ద్వారా 5 లక్షల వాల్యూ ఉంటుంది. ఈ యొక్క బ్రౌన్ షుగర్ అమ్ముతున్నటువంటి వ్యక్తిని మేము పట్టుకుని ఈరోజు మనము రిమాండ్ తరలించడం జరుగుతుంది. మనకి భువనగిరి పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు ఎవరైనా ఇట్లా అనుమానాస్పదంగా జరుగుతున్నట్లయితే మాకు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.